ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల మన్ననల్ని పొందుతుంటే జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు కుటుంబ రాజకీయాన్ని తెరమీదికి తీసుకొచ్చి పాలిటిక్ డైవర్షన్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు। ఈ రోజు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్నారని తెలిపారు। కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిని అవమానించారని బీఆర్ఎస్ నాయకులు అనడం సిగ్గుచేటన్నారు। బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదన్నారు। 10 సంవత్సరాలుగా తెలంగాణ పాలిట నయవంచన పాలన అందించిన గొప్ప చరిత్ర బీఆర్ఎస్ దన్నారు। అవినీతి పాలన ఫలితంగానే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్నారు। బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని మరోసారి రుజువైందని అన్నారు। గత లోక్సభ ఎన్నికల నుండి మొదలుకొని ఎమ్మెల్యే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు లోపాయికార ఒప్పందంతోనే అభ్యర్థులను నిలబెట్టారని దీనికి సిరిసిల్లనే ఉదాహరణ తెలిపారు। కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ కుటుంబ కలహాల రాజకీయాన్ని తెరమీదికి తీసుకొస్తున్నారని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు। ఎన్ని కుయుక్తులు పన్నినా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పారదర్శక ప్రజా ప్రభుత్వంగా ప్రజల మన్నల్ని పొందుతుందని మహేందర్ రెడ్డి అన్నారు। ఈ విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చోపదండి ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, ఏళ్ల లక్ష్మీనారాయణ, కతర దేవదాస్, గోనె ఎల్లప్ప, బుప్ప దేవయ్య, ఆడపు చంద్రకళ, వైద్య శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। 1.5 సంవత్సరాల క్రితం గత డిసెంబర్ నెలలో ప్రజలు ఏదైతే ఆశించి తీర్పునిచ్చిందో ఆ తీర్పును శిరసావహిస్తూ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా పరిపాలనను కొనసాగిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమాన పాలనలో తీసుకెళ్తూ తెలంగాణ ప్రజల్లో ప్రభుత్వం అంటే ఇది ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తూనే ప్రజల యొక్క ఆశలను నెరవేరుస్తూ తెలంగాణ అమరవీరుల యొక్క ఆశయాల సాధన కొరకు ఏదైతే తెలంగాణ అమరవీరులు సాధించినరో వారి ఆశయాలను కూడా నెరవేరుస్తూ వారి ఆశయం ఒకటే ఉండే, తెలంగాణలో ఒక ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, అందులో సంపన్న వర్ణాలు కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఏదైతే వారు కోరుకున్నారో అదే మాదిరిగా తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలని ఏదైతే కోరుకున్నారో ఆ దిశగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు నిలబడి తూచా తప్పకుండా మాట తప్పకుండా మడమ తిప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తూ ప్రజా పరిపాలన కొనసాగిస్తుంటే గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అవినీతి కూపంగా మార్చి అందిన కాడికి దోచుకొని పోయి ఇంకా కూడా తగదునమ్మా అని చెప్పి ప్రజల మనసులను చూరగొంటుంటే ఆ పథకాల ద్వారా వాళ్ళని లేనిపోని అవాకులు చెవాకులు పెంచుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా శాపనార్థాలు పెడుతుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా। ఎవరు కూడా ఊహించని విధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, అదే మాదిరిగా 200 యూనిట్ల కరెంటు ఫ్రీని, దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను, రైతులకు ఇంచుమించు 20,000 కోట్ల రూపాయల రుణమాఫీ, అంతేకాకుండా వాళ్ళ అప్పు పెట్టిపోయిన రైతు భరోసా 7,500 కోట్లను కూడా చేర్చడం జరిగింది। వీటన్నింటితో పాటు ఎక్కడ లేని విధంగా దేశంలో ఏ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలే। ఇవాళ మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పింది, ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 11 సంవత్సరాల వారి పరిపాలనలో ఏ ఒక్క సంవత్సరం కూడా 2 కోట్ల ఉద్యోగాలకు వచ్చిన పాపన పోలే ఇవాళ। కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఇంచుమించు 81,000 నుంచి 83,000 ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది.
ఆర్భాటమే తప్ప ఎక్కడ కూడా ఆచరణలో కాని విధంగా అనేక ప్రయాణాలు చేసిండ్రు. ఈ రాష్ట్రంలో నేను యువరాజును, రారాజును, కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పుకొని నాకు ఇంగ్లీష్ వస్తుంది, నేను ఐటీ బాగా చదువుకున్నా, అమెరికాలో చదవచ్చునని చెప్పి ఇలా విదేశీ ప్రయాణాలు చేసింది. దావోస్ అన్ని ప్రయాణాలు చేసి అన్ని కోట్లు అని చెప్పి డబ్బా కొట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా పెట్టుబడిని సాధించిన పాపాన పోలే ఈ రాష్ట్రానికి. ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఆ రోజు అనేకమైన డబ్బా మాటలు మాట్లాడిండ్రు. డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని చెప్పి ఇలా మాటలు కోటలు దాటినాయి, కానీ చేతలు ఎక్కడ కూడా తంగెళ్ళు దాటలే. ఇవాళ ఏ ఊళ్ళో చూసినా ఒక ఇందిరమ్మ ఇళ్ళ పండగ వాతావరణంలో ఒక కోలాహలంగా ముగ్గులు పోతుంటాం. ఎవ్వరికి కూడా అధికారులకు కానీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పార్టీ పెద్దలకు కానీ ఏ ఒక్కరికి కూడా చిల్లి గవ్వ ఇవ్వాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇది ప్రజా పరిపాలన. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నేరుగా అధికారులను ఆశ్రయించండి, లేదా మాకు చెప్పండి తప్ప ఇవాళ ఎవరో డబ్బులు ఇస్తే ఎవరో ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తారు, ఎవరో డబ్బులు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తారు, ఎవరో డబ్బులు ఇస్తే రాజీవ్ యువ వికాసు లోన్లు ఇప్పిస్తారు. ఇవన్నీ కూడా భ్రమ. వీటి గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. మేము చెప్పిందే ఇలా నిజమైంది. ఇవాళ ఆ రోజు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుమ్ముక్కు రాజకీయాలను నడిపిస్తుంది. వాళ్ళిద్దరు కూడా అనుకొని ఇవాళ సీట్లలో లోపాయకార ఒప్పందాలు చేసుకొని ఇలా వాళ్ళ అభ్యర్థులను నిలబెడతారు. అందుకు ఉదాహరణ సిరిసిల్ల అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చెప్పింది వాళ్ళ నేను చెప్పలే. వాళ్ళ స్వయాన వారి కూతురు ఇవాళ అనేక పదవులను అనుభవించిన ఆవిడ ఇలా వాళ్ళ మధ్యలో ఏముందో మాకు తెలియదు, కానీ వాళ్ళ ఆవిడని చెప్పింది. వాళ్ళ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా అంటే నేను ఒప్పుకోలేదు అని చెప్పింది ఏదైతే కవిత గారు చెప్పినరో దాన్నే ఇవాళ స్వయాన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు కూడా ఆ రోజు ధృవీకరించడం జరిగింది. ఇప్పటికి కూడా నేను ధృవీకరిస్తూనే ఉన్నాడు. ఇలా వ్యవస్థల మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఇవాళ వ్యవస్థలను చిన్న భిన్నం చేసి ఇక్కడ అవినీతికి పాల్పడి ఏదైతే బీజేపీ ఇవాళ ఒక కక్షపూరితమైన రాజకీయ ధోరణులకు అలవాటు పడి ఇలా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటుందో దానికి భయపడి ఇలా బీజేపీ పార్టీ వాళ్ళు బీజేపీ దగ్గర మోకరిల్లి వాళ్ళ యొక్క తప్పుల నుంచి కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం అని చెప్పి ఇలా కవిత మాటల ద్వారా కానీ రాజాసింగ్ గారి మాటల ద్వారా కానీ తేటతెల్లమైంది. వాళ్ళ కమిషన్ల ముందర ఎదురుగా నిలబడడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు జవాబులు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కేవలం వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ పైన అనేకమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇవాళ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అనేకమైన ప్రజా సంక్షేమ కార్యక్రమం ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇవాళ రేషన్ కార్డులు కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇవాళ రేపు మళ్ళీ రాబోతున్నాయి పెన్షన్లు కూడా త్వరలోనే అందరికీ పెన్షన్ కూడా ఇవ్వబోతున్నాం. నిన్ననే మా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు, నా వరి నాట్లు పడే లోపల రైతు భరోసా కూడా వేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు ఓర్వలేక ఈ రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఆడుతున్న కుటుంబ రాజకీయ నాటకం తప్ప ఇది ఇంకోటి కాదని చెప్పి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గందికట్కూరు ఎల్లమ్మ తల్లి ఆలయంలో జాతర జరుగుతుండగా ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామంలో ఎల్లమ్మ జాతర సందర్భంగా మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బోనాల మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, ఆకుల సత్యం, మాజీ ఎంపీటీసీ యాస తిరుపతి, కాంగ్రెస్ నాయకురాలు జ్యోతి తదితరులు ఉన్నారు.
మంచిది పోయిన సంవత్సరం కూడా వచ్చినాం. గంభీరావుపేట మండల కేంద్రంలోని ముస్లిం ఫంక్షన్ హాల్లో వివిధ గ్రామాలకు సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి హమీద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముస్లిం షాదీఖానాలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పరశు హనుమన్లు, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిరిశెట్టి తిరుపతి, మార్కెట్ డైరెక్టర్ ఆజం రాము, మల్యాల రాజవీర్, గంగిస్వామి, బీసీ నాయకులు రాజుగౌడ్, అక్కపల్లి బాలయ్య, కూడలి ప్రవీణ్ కుమార్, ఎడబోయిన ప్రభాకర్, అజ్మీర్, భాస్కర్ నాయక్, నజ్రత్, పాంతం, సురేష్, దేవిశెట్టి శేఖర్, బంగ్లా రాజుగౌడ్, డాక్టర్ జంగం రాజు, లక్కం నాంపల్లి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని గ్రామాల ప్రజలు, హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా లబ్ధిదారులందరూ కూడా గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి ఇటువంటి చక్కనైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ పేద ప్రజల కష్టాల్లో వాళ్ళ కన్నీరు తూర్చడానికి ప్రతి ఒక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మీ అందరికీ కూడా నీడై నిలుస్తూ ఉన్నారు. గత సంవత్సరాల కాలం నుంచి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మీ గడపకు వచ్చి మీ ఆపద తెలుసుకొని మీ అవసరాన్ని తెలుసుకొని ఈరోజు తీరుస్తున్నటువంటి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ సందర్భంగా చేతులు జోడించి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో గత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ చెక్కు వచ్చినా పర్సంటేజ్ల మీద ముందుగా మాట్లాడుకొని పైసలు వసూలు చేసిన తర్వాతనే కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా భేషజాలకు పోకుండా ఎక్కడ కూడా కమిషన్ల దందా లేకుండా ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం చక్కగా జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా కింది స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క కృషి ఫలితమే ఈరోజు అందరు కూడా పేద ప్రజలందరూ కూడా ఫలాలు దొరుకుతున్నాయంటే మీ అందరికీ తెలుసు. మొన్ననే 15 రోజుల క్రితం మన జిల్లా పాలనాధికారి నుండి సందీప్ కుమార్ జా గారు ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇల్లు ఏ విధంగానైతే అందరికీ అర్హులైన వాళ్ళందరికీ వచ్చినాయో ఎక్కడ కూడా ఎటువంటి దందా లేకుండా చాలా చక్కనండి ఎవరైతే నిరుపేదలు సొంత స్థలం కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఇంద్రమ్మ ఇల్లులు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి చక్కనటి కార్యక్రమం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరూ కూడా రానున్నటి రోజుల్లో కూడా మీరందరూ కూడా అండగా ఉండండి, ఆశీర్వదించండి, వాళ్ళందరినీ అభిమానించండి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాజీ సర్పంచ్ అక్కపల్లి బాలయ్య అందరికి తెలియజేస్తూ ఈ మన సిరిసిల్ల ప్రాంతంలో ఈ గంభీరావుపేట మారుమూల మండలం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ మండలం పైన మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి మన కేటీఆర్ పోటీ సొల్లు మేరతో ఓడిపోయిన ఎప్పటికి కూడా చెదరని ధైర్యంతో ప్రజలలో ఉంటూ ప్రజల సంక్షేమం కొరకు ప్రజల అభివృద్ధి కొరకు పాల్పడుతున్న కేకే మహేందర్ రెడ్డి గారు విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా దాదాపు ఈ మండలానికే దాదాపు 15 కోట్లు ఇప్పటికే మంజూరు అయిన పనులు నడుస్తూ ఉన్నాయి. మిగతాయి కూడా ఈ మారుమూల మండలాన్ని వెనుకబడిన మండలాన్ని జిల్లాలోనే టాప్ మండలంగా తీర్చిదిద్దేందుకు మన కేకే మహేందర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు పదవులు లేకున్నా సిరిసిల్లో ఒక ఆఫీసు, హైదరాబాద్లో ఒక ఆఫీసు పెట్టి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన వారిని కూడా అక్కడ తీసుకొని ఆయన కూడా కష్టపడి వీళ్ళకు మంచి చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం భవిష్యత్తులో కేకే మహేందర్ రెడ్డి గారు కూడా మనం సపోర్ట్ చేసి ఆయనను ఒక పొజిషన్లకు ఒక ఎమ్మెల్యేగా తీసుకురావాల్సిన అవసరం భవిష్యత్తులో ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా ఈ మంచి పనులు చేసే వాళ్ళను స్వాగతించాలి, మద్దతు ఇవ్వాలి. ఎవరైతే మంచి పనులు చేస్తారో ఏ ప్రభుత్వం మంచి పనులు చేసే వాళ్ళకు స్వాగతించి మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు జూలైలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎంపీటీసీ జడ్పీసీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవి ఎలక్షన్స్ లేకపోవడం వల్ల కొంత గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతున్నాం. దాని మీద ఈ గవర్నమెంట్ కూడా కొన్ని బీసీలకు
42% రిజర్వేషన్ల కొరకు ఇదంతా ఆగింది. అంటే వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్లో నా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్లు పెడతాన్నది కాబట్టి మాట మీద కట్టుబడి ఉండి వాళ్ళు ఈ మొన్ననే తీర్మానం చేశారు, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఆ కేంద్రం ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దాని ప్రకారం ఆగింది. కానీ అది అవుతుంది కాకుండా 47% రిజర్వేషన్తో ఈ ప్రభుత్వం ఎలక్షన్లకు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు జడ్పీటీసీ ఎలక్షన్ పెడుతున్నారు కాబట్టి అందులో మీరు ఈ లబ్ధిదారులు కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ ఆ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించి మద్దతించి రేపు పెద్ద ఎత్తున విజయం అందించాలని చెప్పి తెలియజేస్తూ ఈ మీరు అందరూ వచ్చేసి మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల్ని పరిష్కరించేందుకు కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతిని ప్రవేశపెట్టి రెవెన్యూ సదస్సుల ద్వారా పెండింగ్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించబోతుందని ముస్తాబాద్ తహసీల్దార్ సురేష్ అన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ తుర్కపల్లిలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుండి భూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. మండలంలోని అతిపెద్ద రెవెన్యూ గ్రామమైన నామాపూర్లో భారీగా రైతులు సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు తరలివచ్చారు. దీంతో ఎండలు అధికంగా ఉండడంతో టెంట్లు, కూలర్లు, మంచినీటి సౌకర్యాన్ని కల్పించి ఫిర్యాదులు స్వీకరించారు. ఎక్కువగా సాదా బైనమ్మపై ఫిర్యాదులు వస్తున్నట్లు తహసీల్దార్ సురేష్ వెల్లడించారు. మొదటి రోజున జరిగిన సదస్సులో చిప్పలపల్లిలో 52, కొండాపూర్ గ్రామం నుండి 68 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. నామాపూర్లో తహసీల్దార్ సురేష్ ఆధ్వర్యంలో, తుర్కపల్లిలో నాయబ్ తహసీల్దార్ అపర్ణ ఆధ్వర్యంలో సదస్సుల్లో సిబ్బంది దరఖాస్తును స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. నిర్వహిస్తున్నాము. మరియు అదేవిధంగా ఈ మండలంలో ఇంకో విలేజ్ అయినటువంటి తుర్కపల్లిలో ఇంకో టీం నాయబ్ తహసీల్దార్ టీము రెవెన్యూ సదస్సు నిర్వహిస్తారు. ఇక్కడ నామాపూర్ గ్రామంలో రైతులు చాలామంది వచ్చారు. వాళ్ళకి ఇక్కడ భూముల సమస్యలు బాగా ఉన్నాయి. మరియు నామాపూర్ అనేది విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. ఈ మండలం మొత్తం మీద ఎక్కువ శాతం సమస్యలు ఏ విధంగా వస్తున్నాయంటే మెయిన్గా సాదా బైనమ్మల దరఖాస్తులు బాగా వస్తున్నాయి. గతంలో అప్లై చేసుకున్నామని కొందరు అంటున్నారు, కొందరేమో అప్లై చేసుకోలేదు. అవే ఎక్కువ వస్తున్నాయి. వాటిని మేము రికార్డు వెరిఫికేషన్ చేసి కరెక్ట్ ఉంటేనే దరఖాస్తులు ఇవ్వమంటున్నాం. వాళ్ళు సరైన విధంగా డాక్యుమెంట్లు తెస్తేనే మేము అవి ఓకే ఉంటేనే వాటిని దరఖాస్తులు తీసుకుంటాం. వాటిని తీసుకున్న తర్వాత ఆన్లైన్లో పొందుపరిచిన తర్వాత వాటిని విచారణ చేస్తాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు గతంలో ఏంటంటే రైతుకు యొక్క భూములు ఇతరుల పేర్ల మీద పడితే కేవలం కోర్టు ద్వారా పరిష్కారం ఉండేది. ఇప్పుడు ఏంటంటే కోర్టుకు పోకుండా రెవెన్యూ కోర్టులు అనేది నిర్వహిస్తున్నారు. ఆర్డీఓ దగ్గర అప్పీల్ పోవచ్చు. ఆ అప్పీల్కి పోయిన తర్వాత ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసి ఎవరిది సరి అయినదో వారిని, ఎవరికైతే తప్పుగా నమోదైందో వాళ్ళ పేర్లు తొలగించే అధికారం ఆర్డీఓ గారికి ఇచ్చారు. వాళ్ళు కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టులకు పోతే ఏళ్ల తరబడి అవుతుంది అవి పరిష్కారం కొరకు. అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ రెవెన్యూ ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి. అంటే ఇది సార్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్రతి రెవెన్యూ సదస్సులో మార్నింగ్ 9 నుంచి వెళ్ళి ఈవినింగ్ 5:30, 6 వరకు కూడా ఉంటున్నాము. ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా రైతులను ప్రతి దరఖాస్తును తీసుకుంటున్నాం. నిన్న జరిగిన రెవెన్యూ సదస్సులో చిప్పలపల్లి మరియు కొండాపూర్లో జరిగినాయి. దాదాపు 183 దరఖాస్తులు వచ్చాయి 2 గ్రామాలకు. ఇంకా పరిష్కారం అనేది ఏం చేయలేదు. నోటీసులు జారీ చేసిన తర్వాతనే పరిష్కారం చేస్తాం. అంతర్రాష్ట్రాల నుండి వలస వచ్చిన పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10% వారం సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్లలో పవర్ లూమ్స్ నడపడానికి ఇతర రాష్ట్రాలైన జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, మాలేగాం, ఒరిస్సా ప్రాంతాల నుండి వలస వచ్చిన కార్మికులకు రావాల్సిన 10% యారం సబ్సిడీని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మూషం రమేష్, ప్రధాన కార్యదర్శి కోడం రమణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి గాను రావాల్సిన 10% యారం సబ్సిడీని కార్మికులకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టెక్స్టైల్ పార్కులోని యజమానులు కార్మికుల లిస్టు ప్రభుత్వానికి ఇవ్వకపోవడంతో కార్మికులు యారన్ సబ్సిడీ పొందలేకపోతున్నారని అన్నారు. మరోవైపు కార్మిక క్షేత్రంలో ఉన్న చేనేత, జౌళి శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ కార్యాలయానికి తరలించడం వల్ల ఇక్కడ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జౌళి శాఖ కార్యాలయాన్ని తిరిగి పాదచోట ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరలకు సంబంధించి మరి కార్మికులకు రావాల్సినటువంటి యారన్ సబ్సిడీ ఇంకా కొంతమంది కార్మికులు రాలేదు. అందించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అదేవిధంగా వెంటనే కాలయాపన చేయకుండా కార్మికులందరికీ యారన్ సబ్సిడీ డబ్బులు అందించాలని, అదేవిధంగా కార్మికులకు మరి
చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని సిరిసిల్లలో అందుబాటులో ఉన్నటువంటి కలెక్టరేట్కు మార్చింది కాబట్టి దానివల్ల కార్మికులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని యథావిధిగా సిరిసిల్లాకే మార్చాలనే గత డిమాండ్ల మీద ఈరోజు సిఐటి పవర్లు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతిపత్రాలు అందించడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే 2023 సంవత్సరం బతుకమ్మ చీరలకు సంబంధించి 10% యారన్ సబ్సిడీ డబ్బులు గత నెల రోజుల క్రితము కొంతమంది కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మరి స్థానికంగా ఉన్నటువంటి ఇంకా 1400 మంది కార్మికులకు, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి 400 మంది కార్మికులకు, టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి 300 మంది, మొత్తం 2200 మంది కార్మికులకు ఇంకా సబ్సిడీ డబ్బులు రావాల్సి ఉంది. మరి సబ్సిడీ డబ్బులు అందించాలని అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చేనేత జౌళి శాఖ అధికారులకు కావచ్చు, హైదరాబాద్ ఉన్నతాధికారులకు అడిగినప్పటికీ కూడా రేపు మాపు అంటూ దాట వేస్తూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులకు యారన్ సబ్సిడీ రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సబ్సిడీ డబ్బులు వస్తే ఒక్కొక్కరికి 15 నుంచి 20 వేల రూపాయలు వస్తే మరి వాళ్ళకు కొంత ఆర్థిక వెసులుబాటు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారుల మొండి వైఖరి వెంటనే నిర్లక్ష్యం వహించకుండా ఈరోజు రేపటిలోగా కార్మికులందరికీ కూడా యారన్ సబ్సిడీ అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మొదటి విడత అందించిన దానిలో కూడా ఇతర రాష్ట్రాల కార్మికులకు సంబంధించిన యారన్ సబ్సిడీ ఏదైతే ఉందో ఎవరికి కూడా అందించలేదు. గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు బతుకమ్మ చీరల బట్ట ఉత్పత్తిలో భాగస్వామై పనిచేస్తున్నా కూడా వారికి మరి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఆపినటువంటి పరిస్థితి ఉంది. వారికి కూడా వెంటనే మరి ఆపకుండా ఇతర రాష్ట్రాల కార్మికులకు కూడా యారన్ సబ్సిడీ వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్లో చూసుకున్నట్లయితే దాదాపు 300 మంది కార్మికుల ఉత్పత్తి వివరాలు కూడా అక్కడ యజమానులు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వేస్తున్నారు. ఇప్పటికే వారిపై చర్యలు తీసుకొని వెంటనే వివరాలు అందించి యారన్ సబ్సిడీ అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి కార్మికులకు వేలాది మంది పౌరులు, అనుబంధ రంగాల కార్మికులకు అనేక సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని గత కొన్ని నెలలుగా ఇక్కడ కలెక్టరేట్కు మార్చడం జరిగింది. ప్రతి సంక్షేమ పథకానికి కావచ్చు, యారన్ సబ్సిడీ, త్రిప్టు నేతల మీద ఏ సమస్య వచ్చినా కూడా ఇంత దూరం 10 కిలోమీటర్ల దూరం రావాలన్నా కూడా దూరభారంతో పాటు వాళ్ళకి పని కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడికి మార్చినటువంటి చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని యథావిధిగా సిరిసిల్లాలోని బీవై నగర్లోనే కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 2-3 రోజులకు యారన్ సబ్సిడీ కార్మికులందరికీ అందించకుంటే కనుక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరి సిఐటి పవర్లు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా న్యాయ సంస్థ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని గాంధీ చౌక్ స్కూల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి హమీద్, బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిష హనుమన్లు చేతుల మీదుగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాక్ ట్రైనర్ కె సంతోషి మాట్లాడారు. లబ్ధిదారులకు మండల అధ్యక్షులు హమీద్, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిష హనుమన్లు కుట్టు మిషన్లు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాక్ అధికారులు అక్కపల్లి బాలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు చందుగౌడ్, యువ నాయకులు దేశటి రాజశేఖర్, ట్రైనింగ్ పొందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇది ఇచ్చేయండి. న్యాక్ సంస్థ తరఫున వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. టైలర్ ట్రైనింగ్ ఇది మనకు నేర్పించే సంస్థ న్యాక్ సంస్థ. ఇది దీనికి నేర్చుకోవడానికి లేబర్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు ఉంటారు. 3 months కోచింగ్ ఉంటుంది. దాని తర్వాత మిషన్ ఇవ్వడం ఉంటుంది, సర్టిఫికేట్ ఇవ్వడం ఉంటుంది. కాకపోతే దీనికి లేబర్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు ఉంటారు. మన మండల వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సహాయ సహకారాలతో ఇది 3rd బ్యాచ్, 3వ బ్యాచ్ సక్సెస్ఫుల్గా ఇక్కడ నేర్పించడం జరిగింది. దీనికి వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. న్యాక్ సంస్థ ద్వారా నిర్వహించతలపెట్టినటువంటి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లేబర్ కార్మికుల యొక్క ఫెడరేషన్ ద్వారా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా నిర్వహించినటువంటి శిక్షణ కార్యక్రమం ద్వారా ఆ శిక్షణను పూర్తి చేసుకొని ఈరోజు కుట్టు మిషన్లు అందుకుంటున్నటువంటి మహిళా సోదరులందరూ కూడా
మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నా పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రంలో మహిళల సాధికారత చేయాలనే ఆలోచన కొద్ది ఉన్నటువంటి ప్రభుత్వం మహిళా మండలందరూ కూడా వారి సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఆలోచనతోటి మహిళల యొక్క పెద్దపీట వేస్తూ అందులో భాగంగానే గత 3 నెలల క్రితం గంభీరావుపేట మండల కేంద్రంలోని పాఠశాలలో ఇక్కడ గాంధీ చౌక్ వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాలలో మేడం గారి ఆధ్వర్యంలో మన ఎవరైతే కార్మికుల యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు కానీ వాళ్ళ కోడలు కానీ వాళ్ళందరూ కూడా శిక్షణ ఇచ్చి కుటుంబ మిషన్ బట్టలు కుట్టేటువంటి శిక్షణ ఇచ్చి తదనంతరం వాళ్ళకి సర్టిఫికేట్తో పాటు ఉచితంగా ఇటువంటి మిషన్లు ఇవ్వడం నిజంగా నాక్ సంస్థ గారికి అదే సంస్థకు అదేవిధంగా ఈ శిక్షణ ఇచ్చినటువంటి మా సోదరుమణికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి కూడా మంచి అవకాశం కల్పించే విధంగా వారు వ్యాపారపరంగా వాళ్ళు వృత్తిపరంగా ముందుకెళ్లే విధంగా ఇటువంటి అవకాశాలు కల్పించడం నిజంగా అభినందనీయం. మరి ఇంత చక్కనటి కార్యక్రమానికి అన్ని తానే ఉండి ఈ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళా సోదరులందరూ కూడా తన వంతుగా సహాయం అందించి 3 నెలల శిక్షణ కార్యక్రమంలో సమయంలో తోడుగా ఉండి ఆ తర్వాత వాళ్ళందరికీ సర్టిఫికేట్లు వచ్చే విధంగా తర్వాత మిషన్లు వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించినటువంటి మా సోదర సమానులు మాజీ సర్పంచ్ అక్కపల్లి భార్య గారికి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిన రైతులు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నందున ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సౌల్ల క్రాంతికుమార్ అన్నారు. రైతులు 6 కాలం శ్రమించి పండించిన సన్న వడ్లకు ఎకరానికి 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముస్తాబాద్ మండల భాజపా అధ్యక్షులు క్రాంతికుమార్ ఆధ్వర్యంలో నామపూర్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో ప్లకార్డులకు వచ్చిన పార్టీ నేతలు తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటల్ని తప్పిందన్నారు. అధికారంలోకి రాకముందు సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అంతేకాకుండా 6 గ్యారంటీ పథకాలను 100% అమలు చేయడం లేదని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మీసా సంజు, మెంగాని మహేందర్, బాద నరేష్, గుండవేడి తిరుపతి, ఎదునూరి గోపి, చిగురు వెంకన్న, బూత్ అధ్యక్షులు దిటి సత్తయ్య, తాడేపు రఘుపతి, మేక మెల్లం, చీకోటి శేఖర్, రమేష్, సాయి, రాజు, బీజేపీ కార్యకర్తలు తదితరులు కలరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నామాపూర్లో ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఈరోజు రైతులకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏదైతే సన్నవడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిందో ఆ మాట ఇన్ని రోజులు సంవత్సరంన్నర దాదాపు ఇంకొక 2 నెలలు 3 నెలలు అయితే 2 సంవత్సరాలు గడిచిపోతుంది. అయినా కానీ రైతుల పక్షాన ఇచ్చిన 500 క్వింటాల్కు 500 బోనస్ పెడిచేవన పెట్టి వాళ్ళు ఇంకా కాలక్షేపం చేస్తూనే ఉన్నారు. ఇంకా కూడా రైతుల పక్షాన వాళ్ళు ఆలోచించకుండా ఇలాగే మొండి వైఖరి ప్రవర్తిస్తే మేము ఈ రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యం తరఫున తెలుపుతున్నాము. భారత్ మాతాకి జై. నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినప్పటికీ కూడా ఎన్నికలలో ఏదైతే హామీనిచ్చి గద్దెనెక్కినారో రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు కూడా నెరవేర్చలేదు. పోగా సన్నాలు వేసుకున్న రైతులకి కూడా క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి, మరి సన్నవడ్లు వేసుకున్న రైతుల కష్టాలు ఎట్లా ఉంటాయో కొండారెడ్డిపల్లిలో పుట్టిన ఒక రైతు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. సన్నవడ్లు వేసుకున్న రైతులకి ఎర్రదొమ్మిడి అని, అగ్గితెగులని, దోమకోట అని ఇట్లా పలుమార్లు క్రిమి సంహారక మందులను పిచికారీ చేస్తూ రైతు ఆరోగ్యం నష్టపోతూ ఆ క్రిమి సంహార మందులను ఒక్కోసారి 2000 నుంచి 3000 రూపాయలు ఖర్చు వస్తుంది. అట్లా ఎకరానికి 3-4 సార్లు 12,000 రూపాయలు వెచ్చించి వాళ్ళు క్రిమి సంహార మందులు చల్లినట్టు దానికి కనీసం మద్దతు ధర పెంచకుండా బోనస్ని ఇస్తా అని చెప్పి పైగా క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇవ్వకుండా కాలక్షేపం చేస్తూ ఈరోజు నష్టపోయిన రైతులు, సన్నాలేసిన రైతులు ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు 500 రూపాయలు బోనస్ వాళ్ళే. మరి ఎన్నికలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారా, లేకపోతే రైతులకు క్షమాపణ చెప్పి మీరు గద్దె దిగుతారా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తెలియజేస్తున్నాం. మున్ముందు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే, వారికి ఇస్తానన్న బోనస్ను వెంటనే ఇవ్వకపోయినట్లయితే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 100 మంది రైతులతోని మేము మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.
500 రూపాయల బోనస్ ఇచ్చి వెంటనే సన్నాలు వేసిన రైతులను మీరు ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముస్తాబాండ్ల శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి దానికి స్పందించి వారు ప్రభుత్వానికి తెలియజేసి ప్రభుత్వం దిగొచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాము. మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను పోయి స్థానిక రెవెన్యూ ఆఫీసర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి రెవెన్యూ సదస్సు సాక్షిగా మేము ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. భారత్ మాతాకి. సిరిసిల్ల శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ అనంతలక్ష్మి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల 5 నుండి 2 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం శాశ్వత అధ్యక్షుడు రాజా విద్యాసాగర్ గురుస్వామి తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతిష్టాపనకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత అధ్యక్షుడు రాజా విద్యాసాగర్ గురుస్వామి మాట్లాడారు. ఈ నెల 5, 6 తేదీలో సిరిసిల్ల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ అనంతలక్ష్మి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మయూరాగిరి పీఠాధిపతులు నమలికొండ రమణాచార్యుల చేతుల మీదుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 7వ తేదీ శుక్రవారం రోజున మహాపూర్ణాహుతి, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజా విద్యాసాగర్ గురుస్వామి తెలిపారు. ఇవి లెక్కల సమాజంలో గడ్డం భగవాన్, మధు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో తేదీ 5, 6 తేదీలలో అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సహిత విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని నమిలకొండ రమణాచార్యులు, కరీంనగర్ వాస్తవులు, వేద పండితులుగా ఉంటున్నారు. ఈ ప్రతిష్టా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఈరోజు జరిపే సామూహిక సత్యానంద పూజలు కూడా భక్తులు పాల్గొని స్వామివారికి పాత్రలు కాగలని కోరుతున్నాను. పేదింటి కళల్ని సాకారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి హమీద్ అన్నారు. 2వ విడుదల మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల పనులను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. మండలంలోని లింగన్నపేట, జగదాంబ తండ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. నిర్మాణానికి లబ్ధిదారులతో కలిసి అధికారులు, నాయకులు ముగ్గుపోసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ 6 గ్యారెంటీలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వెల్లడించారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఆనందంతో జీవించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ అధికార ప్రతినిధి పరశు హనుమన్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి హమీద్, నాయకులు గడ్డి స్వామి, రాజుగౌడ్, అక్కపల్లి బాలయ్య, ప్రవీణ్ కుమార్, ప్రభాకర్, ఆజం, రాజుగౌడ్, భాస్కర్, శరత్, పంతం సురేష్ గౌడ్, జంగం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గంభీరావుపేట మండలంలోని వివిధ గ్రామాల్లో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి బడుగు బలహీన వర్గాల్లో కొత్త వెలుగులు నింపడానికి ఏదైతే దాదాపు చాలా కాలం నుంచి, దశాబ్ద కాలం నుంచి వేచి చూసినటువంటి సొంత ఇల్లును కళ నెరవేర్చేటందుకు మరి ఇందిరమ్మ పథకం ద్వారా, ఇందిరమ్మ ఇల్లు ద్వారా ఏదైతే ముందుకు వచ్చిందో మరి ఆ సందర్భంలో మరి గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గ్రామంలో, అదేవిధంగా జగదాంబతండ, జగసింహారం గ్రామాల్లో మరి భూమి పూజతో పాటు మరి సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా మేమందరం కూడా వెళ్ళి అక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి సిరిసిల్ల నియోజకవర్గంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు ఇచ్చి మరి కట్టుకోవడంలో కూడా ముందు వరుసలో ఉన్నట్టు క్రమంలో కూడా నేను ఈ సందర్భంగా ఎవరైతే పత్రాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా నెల రోజుల లోపల మీరందరూ కూడా ముగ్గులు వేసుకొని మీ సొంత ఇల్లును కళను సాకారం చేసుకునే క్రమంలో కూడా మీరందరూ కూడా ముందుండాలి. దానికి పూర్తి సహాయ సహకారాలు అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం కూడా మీకు పూర్తి సహాయకాలు అందిస్తాం. కాబట్టి ఏదైతే నాడు ఇందిరాగాంధీ కళలు ఉన్నారో ప్రతి ఒక్క పేదవాడికి గూడు ఉండాలనే ఆలోచన ఒకటి నాటి నుంచి నేటి వరకు కొనసాగింపుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ప్రతి పేదవాడికి అండగా నిలవడనే ఆలోచనతో ఈ గూడు కల్పించే కార్యక్రమం ఎప్పుడు చేస్తుంది కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకొని త్వరగతిన మీరు ఇల్లులు పూర్తి చేసుకోవాల్సిందిగా ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించి అందరికీ పత్రాలు అందించడంలో సహాయ సహకారాలు అందించినటువంటి మా ప్రియతమ నాయకులు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వ ఆదిశీలన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గంపరపేట మండలంలోని లింగనపేట అదేవిధంగా దమ్మనపేట జయరామ తండలలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఇళ్లకు పూజ కార్యక్రమంలో మా సోదరుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిల్ గారు అదేవిధంగా తిరుపతి గారు కాంగ్రెస్ నాయకులు అందరం కలిసిపోయి అక్కడ భూమి పూజలు చేయడం జరిగింది. వాస్తవానికి ఎన్నో ఏళ్ళుగా కలగంటున్న ఇల్లు కట్టుకోవాలని కలగంటున్న లబ్ధిదారులు ఆ ఊళ్ళలో పోతా ఉంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. అదే వాళ్ళ ముఖాలలో చిరునవ్వు సంతోషము కనబడతా ఉన్నది. ఎవరైతే వీళ్ళు కట్టుకుంటారో వాళ్ళందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా అర్హులై ఉండి మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా త్వరలో మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా వాళ్ళకు కూడా ఇండ్లను ఇందిరమ్మలను మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనాయో వాళ్ళందరూ తొందరగా ఇంకా మిగతా వాళ్ళు కూడా ముగ్గులు పోసుకొని పూజ చేసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిధులు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన నిధులు కూడా గృహాలకు ఆల్రెడీ రిలీజ్ చేసింది కాబట్టి స్టెప్ బై స్టెప్ బేస్మెంట్ వరకు 1,00,000, గోళ్ళ వరకు 1,00,000, స్లాబ్ వరకు 2 లక్షలు, కంప్లీట్ 1,00,000 మొత్తం 5 లక్షలకు 5 లక్షలు ఎంట ఇచ్చేందుకు నెల 2 నెలల లోపలనే ఇవన్నీ డబ్బులు ఇచ్చేందుకు అవకాశం ఉన్నది కాబట్టి లబ్ధిదారులు తొందరగా ఈ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మిగతా ఊళ్ళలో కూడా రేపెల్లుండి కూడా ఈ ప్రోగ్రామ్ను ఈ భూమి పూజ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి రేపెల్లు కూడా ఊరూరా మేము పర్యటిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆర్థిక లావాదేవీల వివాదంతో వృద్ధిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ పరిచయమైన తెలుగు వారితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరగగా అందులో వివాదం నెలకొంది. ఏడాదిన్నరగా డబ్బుల కోసం వారి మధ్య జరుగుతున్న వివాదం చివరకు తండ్రిని కిడ్నాప్ చేసే స్థాయికి వెళ్లిన సంఘటన ముస్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. కిడ్నాపర్స్ ను ఛేదించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని మరో 2 ప్రధాన సోదరుదారుల కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ గణేష్ తెలిపారు. ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో సంచలనం రేపిన కిడ్నాప్ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. గూడూరు గ్రామానికి చెందిన జంపెల్లి మల్లయ్య మల్లవల పెద్ద కుమారుడు పరశురాములు ఏడాదిన్నర క్రితం దుబాయ్ కు ఉపాధి నిమిత్తం వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న క్రమంలో జరిగిన లావాదేవీలో భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్యన డబ్బు వివాదం తలెత్తింది. గూడూరులో ఉన్న పరశురాములు తల్లిదండ్రుల మల్లయ్య మల్లవలకు వద్దకు ఏడాది క్రితం గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. పరశురాములు మాకు 25 లక్షల వరకు ఇవ్వాలని కుమారుడి ఆచి కోసం అడిగారు. తమ కుమారుడు గల్ఫ్ లోనే ఉన్నారని ఆ తల్లిదండ్రులు వెల్లడించడంతో గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లిపోయారు. తిరిగి నెల తర్వాత మరో 6 వ్యక్తులు ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు గురి చేశారు. దీంతో ఆందోళనకు గురైన పరశురాములు భార్య గీత తల్లిదండ్రులు మల్లయ్య మల్లవలు భయాందోళనకు గురయ్యారు. తమకు ఎలాంటి డబ్బులు పంపలేదని వారు విలపిస్తూ తెలిపారు. తిరిగి సంవత్సరం తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి గూడూరులోని పరశురాముల ఇంటికి వచ్చిన వారు పరశురాములు తండ్రి మల్లయ్య నిద్రిస్తున్న సమయంలో ఇంటిలో నుండి తీసుకెళ్లారు. తెల్లవారుజామున ఇంట్లో మల్లయ్య కనిపించకపోవడంతో అతని భార్య మల్లవ కోడలు కూతురు గ్రామాల్లో గాలింపు చేపట్టారు. ఆయన ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చి ముస్తాబాద్ పోలీసులను ఆశ్రయించారు. గతంలో జరిగిన బెదిరింపులు డబ్బు వ్యవహారాన్ని పోలీసులకు తెలిపారు. ఇటు కిడ్నాప్ కోనరావుపేట మండలం మల్కాపేటకు చెందిన వ్యక్తులపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశారు. అలాగే వారి నుండి తమకు ప్రాణగండం ఉందని వారి నుండి తమకు రక్షణ కల్పించారు. అలాగే వారి అదుపులో ఉన్న మల్లయ్యను క్షేమంగా విడిపించుకు ఆదుకోవాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ గణేష్ ప్రత్యేక బృందాలతో సీసీ ఫుటేజ్ ఆధారంగా మంగళవారం రాత్రి కోరుట్లలో కిడ్నాపర్లను పట్టుకుని మల్లయ్యను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ గణేష్ తెలిపారు. మరో 2 ప్రధాన సూత్రధారుల కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. అంటే మీ కొడుకు ఇట్లా ఆయన దగ్గర పని చేసి పైసలు తెచ్చిందట వచ్చినవని అన్నాడు. అయితే నాకు ఏది తెలియదు సారు, మాకు ఏది తెలియదు. నా కొడుకు పోయి అటే ఉన్నాడు, మాకు ఏది తెలియదు, మాకు వాడు పోనీ చేస్తాడు, మాకు తెలియదు అన్నాక వాళ్ళు పోయినాక మళ్ళీ నెల రోజులకు మళ్ళీ 6 వచ్చిర్రు. 6 వచ్చి కారు తీసుకొని వచ్చి మా భర్త లేడు, ఒకదాన్నే ఉండగానే నేను గడ కలుపు తోడుగా తీస్తే వచ్చి అమ్మాయి ఇంట్లోకి రారు అన్నాడు.
ఇంట్లోకి రండి అంటే ఇంట్లోకి వచ్చిన. ఇంట్లోకి వస్తే ఏరేటోళ్ళు వస్తే వాళ్ళందరినీ వెళ్ళగొట్టిండు. మనకు కావాల్సిన వాళ్ళు అందరు ఓరిపోయారు అన్నాడు. మీ భర్త ఎడిపోయిందంటే ఇతర పట్లకి వేయండి అన్న. ఫోన్ తీసుకొని ఫోన్ చేసిండు. వచ్చినాక అయితే మాట్లాడినాక ఇట్లా మీ కొడుకు రాలేదన్నాడు. మా కొడుకు అస్సలే తెలియదు, మాకు ఏరే విషయాలు తెలియదు, మాకు ఏం మా కొడుకు సంగతే తెలియదు. ఇక ఫోన్ చూసుకొని ఫోను అయితే వారేసినాక అయితే ఆయన మనకు దేవుడు తెలియదు. ఇక అయితే అన్నీ చూసుకున్నాడు. ఫోన్ బట్టి చూసుకొని ఆధార్ కార్డు ఇవ్వమన్నాడు. ఆధార్ కార్డు నెంబర్ తీసుకున్నాడు. ఇక ఆయనతో వెయ్యిరు. ఆనాడు 1000 అంటే మళ్ళీ ఆడాది అయిపోయిన సుంది మాకు ఏది తెలియదు. ఇక ఆ కొడుకు దేశంలోనే ఉన్నాడు, ఏడున్నాడు. ఇక ఆడు వేరే వాడే ఆనంతలు ఆడే ఉండే, మా అంతలో మేమే ఉంటుంది. ఇక మేము పని చేసుకుంటాం, మా పని మేము వ్యవసాయం చేసుకుంటాం, ఇంటికన్నీ వండేటోళ్ళం. అయితే ఆయనతో మొన్న సోమవారం కదా, సోమవారం రాత్రి నేను ఆయనతో వాళ్ళకుడి చేసి వచ్చినాము. వచ్చి వండుకున్నాం, తింటే ఆయన వన్నాడు. పంట టైం బట్టలు వేసిన వన్నాడు గిన్నె మంచాల. నేను మబ్బులో తెల్లారినాక వచ్చి మొలకమండే ఇప్పుడు చేసుడు ఉంది అని వచ్చే వరకు ఆయనతో ఈ డోర్ పెట్టింది. ఆ పోరాడు ఈయన తీసుకుపోయినాక మా మనమాడు ఇంకా సీర వచ్చింది అనుకో, ఇంకో కొడుకు వచ్చాడు. పేడ వేసుకొని పడినట్టుండు వాడు. ఆయనతో అంటే నేను ఒక్క పరిగిట్ట నూకంగానే తలుపు తీస్తలేడు. ఎందుకు తీస్తలేడు? తీయి అంటే తీస్తలేడు. మరి ఏమయ్యా ఇట్లా తలుపు తీస్తలేడని మళ్ళీ ఇది కిటికీలకే వచ్చి నితిను తలుపు తీస్తలేరేమరా, తలుపు తీస్తలేరంటే ఆయన వచ్చి తీసే వరకు బట్టల్లో మనిషి లేడు. బాత్రూంలో చూసిన, అవతల బాత్రూంలలో చూసిన, చెప్పులు ఇన్నే ఉన్నాయి, తువ్వాలి ఇన్నే ఉంది, అంగి దొరుకోలేదు. వీగా పట్టుకొని పోయిరు అంటే ఆడు వచ్చినవాడు ఉన్నాడు కదా, ఆడాది కింద వచ్చినోడే కదా, మనకి ఇవాళ వినాలి మనం ఉందని అలా అడుగుతా గిట్లా అని ఆడ కంప్లైంట్ పెట్టచ్చు. ఇక పోయి నిన్నడుతుంది. అయితే పెట్టినాక నిన్న పొద్దుగా దాకా అదే పరిస్థితి అడిగిర్రు. గిట్లా మీ కొడుకు మా దగ్గర పనిచేసిండు, నా దగ్గర గిట్లా తీసుకున్నాడు. 30 అది 25,000 అన్నాడు. 25 లక్షలు అంటే మాకు 25 లక్షలు 20 పైసలు తెలియదు. మేము ఊళ్ళో వాళ్ళు అన్నారు స్కూల్ మా కొడుకు వచ్చినట్టుగా చేసినట్టుగా తెచ్చినట్టుగా మీరు పొలాలు కొన్నారట, భూములు కొన్నారట అంటే మా మండలానికి ముస్తాద మండలమే అన్నీ తెలుసుకోండి, మాకు ఏది తెలియదు అని ఫోన్ వారేసినాం, అన్ని వారేసినాం. బెదిరించిరు పోయిరు. ఇక మళ్ళీ గంభీరావుపేట మండలంలోని కొలమద్ది గ్రామంలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట మరియు రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహనీయుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. గంభీరావుపేట మండలంలోని కొలమద్ది గ్రామంలో రేణుకా ఎల్లమ్మ జమదగ్నిల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు కేకే మహేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి పరుష హనుమన్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి హమీద్లు పాల్గొనగా వారిని గౌడ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు, మహిళలు, గౌడ కులస్తులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కొంచెం ఇట్లా అందరూ కొంచెం నేను రాను కానీ
అటువంటి కోరమద్ది గ్రామం లోపల గౌడ సంఘమైనటువంటి నిమ్మలు పట్టించి నీడలు వేసి అటువంటి పచ్చలు పట్టించి పందిలు వేసి ఆకాశమంత పందిలు వేసి భూదేవుల జగత్తులు వేసి అమ్మవారు రేణుకాదేవిని కళ్యాణం జరిగినటువంటి అటువంటి గౌడ సంఘము ఎల్లారెడ్డి మండల తిమ్మాపూర్ గ్రామంలో వృద్ధుడు మంగళవారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి చనిపోయాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నాంపల్లి తనకున్న వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డట్టు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతిని వ్యవసాయ బావి నుండి బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందన్నారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి చీకోడు గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా రెండో విడతలో మంజూరు చేసిన ఇళ్లకు నాయకులు అధికారులు ముగ్గుపోసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలన సాగుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల్లో మాకు ఎలాంటి న్యాయం జరగలేదని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే మాకు ఇందిరమ్మ ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉందని లబ్ధిదారులు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విపాది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, ఎంపీడీఓ బీరయ్య, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు కలరు. తరగతి కుటుంబాలను బట్టి ఆలోచనను బట్టి ఎన్నో ఫంక్షన్లు, ఎన్నో పథకాలు ముందుకు సాగడానికి వెళ్ళడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం ఎన్నో పథకాలు మధ్యతరగతి కుటుంబాలు సన్నమయం కానీ ఏదాంటి కానీ మన ఐకేపీ సెంటర్లు కానీ మహిళలకు కానీ ఇలాంటివి అయినా ముందుకు వెళ్ళడానికి మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అన్ని విషయాలలో మన వచ్చిన ప్రభుత్వం బట్టి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఎలాంటి మన రైతులకు కానీ దీని ప్రజలను ఎన్నో తిప్పలు పెట్టిరు. కాబట్టి మన ప్రభుత్వం అన్ని విధాల ఆలోచనతోని చేస్తున్నదని మన ప్రభుత్వం ముందుకు వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన ప్రెసిడెంట్ మేడం గారికి, వచ్చిన అందరికీ మండలం నుంచి వచ్చేసిన పేరున
ఈ గ్రామ పెద్దలకు రైతులకి నాతోటి మహిళలకు మన లక్ష్మి రేణుక మేకల రేణుక గృహప్రవేశానికి పిలిచిన అందరికీ పేరు పెన్న నా యొక్క ధన్యవాదాలు. సరేనా? ఈరోజు ముస్తాబాద్ మండలంలోని చిప్పలపల్లి గ్రామంలో మరి రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా పేద బడుగు ప్రజల కోసం మరి ఇల్లు లేని నిరుపేదల కోసం మరి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే మరి ఇలా చిప్పలపల్లి గ్రామంకి 20 ఇళ్ళు ఒకే సంవత్సరంలో 20 ఇళ్ళు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలిస్తే మరి చిప్పలపల్లి గ్రామానికి 24 ఇళ్ళు మాత్రమే ఇచ్చింది. మా ప్రభుత్వం ఒకే సంవత్సరంలో 20 ఇళ్ళు ఇచ్చాము. మరి 10 ఇళ్ళ వరకు కూడా మార్కౌట్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. మహిళలకు ఇలా ఉచితంగా బస్సు ప్రయాణం అయితేమైంది. మహిళలు ఇలా సిలిండర్ బూటీ కొందామంటే గత ప్రభుత్వం పాలనలో 1200 పై చిలుకు ఉండేది. మరి మేము ఎన్నికల్లో 500కే ప్రభుత్వం వస్తే 500కే సిలిండర్ బూటీ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మరి ప్రభుత్వంలోకి రాగానే వెంటనే ప్రతి ఇంటికి కూడా గృహానికి కూడా 500కే సిలిండర్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఎవరిని కూడా చూడకుండా పేద ధనికాన్ని లేకుండా 200 యూనిట్ల లోపు ఎవరైతే విద్యుత్ కాలుస్తారో వాళ్ళందరూ కూడా ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అనేకమైనటువంటి 6 గ్యారంటీ పథకాలతో పాటుగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకుంటున్నాం. ఇలా రైతుల కోసం రుణమాఫీ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా రైతు భరోసా తీసుకున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకున్నాం. అదేవిధంగా ఇలా ఎవరైతే రైతులు సన్న బియ్యం పండిస్తారో వాళ్ళందరికీ కూడా క్వింటాలు చొప్పున మరి 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలియజేస్తున్నాం. అదేవిధంగా పేద ప్రజలు ఇలా పండుగ చేసుకుంటే సన్నబియ్యం కానీ వాళ్ళు పండుగ రోజునే ఉగాదికో సంక్రాంతికో దీపావళికో సన్నబియ్యం కొనుకొచ్చుకొని పండుగ చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరి ప్రతి ఇల్లు కూడా ప్రతిరోజు పండుగలుగా జరుపుకోవాలి. ప్రతిరోజు కూడా మరి సన్నబియ్యం తీయ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి పేదవానికి కూడా ఇలా 6 కిలోల బియ్యం సన్నబియ్యం ఇస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఈ ప్రభుత్వం మరి ఓవైపు అభివృద్ధి పథకాలను కూడా ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.